श्रीमन्महागणाधिपतये नमो नमः। ओं महालक्ष्मीदेवताभ्यो नमो नमः। हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो नमो तां महाजातवेदो लक्ष्मीं गामिनीं स्यां हिरण्यं विन्देयं गानश्रुपुरुषाणाम्। బాబు, ఇంతటితో పూజ పూర్తయింది. ఈ వస్త్రాలు తీసుకెళ్ళి మార్చుకుని రండి. తీసుకెళ్ళండి బాబు. కృష్ణయ్య, నా కొడుక్కి రాధికకి పెళ్లి చేయాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి అండగా నిలబడు. ఎలాంటి ఆటంకం లేకుండా కార్తీక్ రాధికల పెళ్లి జరిగేలా చూడు. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు! చెప్పండి అమ్మా, పూజ జరిపించాలా? కాదండి, ఒక పెళ్లికి సంబంధించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటి క్లారిఫికేషన్స్ కావాలి. పెళ్లికి సంబంధించి అనుమానాలా? ఏంటమ్మా అవి? వాళ్ళిద్దరి జాతకాలు అంత అద్భుతంగా కలిశాయని గురువుగారు చెప్పారు. మీకున్న సందేహాలకి సమాధానం చెప్పాలంటే ముగ్గురు జాతకాలు కావాలి, రాసిన లగ్నపత్రిక కావాలి. తీసుకొచ్చాను పూజారి గారు. ఇదిగోండి, ఇది ఆ అమ్మాయి జాతకం. ఇదిగోండి, ఈ జాతకం ఎవరిది? రఘుది. అదే పెళ్లి కొడుకుది. నేను చెప్పిన అమ్మాయికి పెళ్లి జరగబోతుంది ఇతనితోనే. ఏమైంది పూజారి గారు? ఈ అమ్మాయి జాతకానికి ఈ అబ్బాయి జాతకానికి అస్సలు పొంతను కుదరడం లేదమ్మా. ఇలా విరుద్ధమైన జాతకాలు ఉన్నవారికి పెళ్లి జరిపించరు. ఏ పూజారి కూడా వీళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టడు. పంతులు గారు, ఇది మా తమ్ముడిది. ఇతని జాతకం ఆ అమ్మాయి జాతకం ఎలా ఉందో ఒకసారి చూడండి. కార్తీక్ కృష్ణ, రాధిక. ఇది లగ్నపత్రిక. వీళ్ళిద్దరి జాతకాలు ఎలా ఉన్నాయి పూజారి గారు? బేషుగ్గా కలిశాయమ్మా.
మీరు చూపించిన ఈ లగ్న పత్రికలో కూడా వీళ్ళిద్దరి పేరు మీదే పెళ్లి ముహూర్తం పెట్టుంది. ఏంటి పూజారి గారు మీరు చెప్పేది? అవునమ్మా, వీళ్ళిద్దరి జాతకాల ఆధారంగానే పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు ఇందులో స్పష్టంగా ఉంది. పూజారి గారు మీరు చెప్పేది నిజమేనా? ఇందులో ఎలాంటి పొరపాటు లేదు కదా? అస్సలు లేదమ్మా. వీళ్ళ కోసమే పెళ్లి ముహూర్తం పెట్టారు. అయినా నేను చేసేదే ఈ వృత్తి. నా వృత్తికి సంబంధించి అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? కావాలంటే మీరెవరికైనా చూపించొచ్చు. కానీ ఎవరికి చూపించినా, ఎంతమందికి చూపించినా ఈ జాతకాలు చూశాక ఇదే విషయం చెప్తారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వీరిద్దరి జాతకాలు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఆ రాధాకృష్ణుల జాతకాలకి దగ్గరగా ఉన్నాయి. వీరిద్దరి జాతకాల లగ్నబలం ప్రకారం ఈరోజు 12:42 దివ్యమైన ముహూర్తం ఉంది. అమ్మ ఎవరికి తెలియకుండా, కార్తిక్కి కూడా డౌట్ రాకుండా కార్తిక్కి రాధికకి పెళ్లి చేయాలని చాలా పెద్ద ప్లాన్ చేసిందన్నమాట. ఒకవేళ ఈ పెళ్లి జరిగితే నా చావుని నా ఇంట్లో నా పక్కనే తిప్పుకున్నట్టుంటుంది. రాధిక వల్ల ఎప్పటికైనా నాకు ప్రమాదమే. ప్రమాదం కాదు, అది నా చావు. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు. థ్యాంక్స్ పూజారి గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచిదమ్మా. అమ్మా, అక్షంతలు వేసి నమస్కారం చేసుకో అమ్మా. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. హరి ఓం ఛాయేత్ పద్మాసనస్తాం వికసోదనాం పద్మపుత్రాయ దాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలస్ఫీరం పద్మాం పరాగీం సర్వాలంకారం. పల్లవి యాక్సిడెంట్ విషయంలో నా హస్తం ఉందనే విషయం భవిష్యత్తులో ఖచ్చితంగా రాధిక ద్వారా బయటపడే ప్రమాదం ఉందని ప్రతి క్షణం భయపడుతూ బ్రతుకుతున్నాను. రఘుగడతో రాధిక పెళ్ళైతే దీని పీడ వదిలిపోతుందని ఇక ధైర్యంగా ఉండొచ్చని అనుకున్నాను. కానీ ఇప్పుడు అమ్మ కార్తిక్కి రాధికకి పెళ్లి చేస్తే రాధిక అనే బాంబు వచ్చి నా నెత్తి మీద పడ్డట్టే. అందుకే అమ్మ చేయబోతున్న రాధిక కార్తిక్ల పెళ్లిని ఏదో ఒక విధంగా అడ్డుపడి ఆపాలి. ఖచ్చితంగా ఆపే తీరాలి. అందరూ స్వామివారికి నమస్కారం చేసుకోండి. అమ్మా, పూజ ఇంతటితో ముగిసింది. మీరు వెళ్ళి ఈ బట్టలు మార్చుకుని రండి.
కరెక్ట్గా ముహూర్తం టైంలో మనం అనుకున్నట్టే జరగాలి. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకూడదు. ఈ నిజం ఎవ్వరికీ ఎప్పటికీ తెలియకూడదు. ఆల్రెడీ నాకంతా తెలిసిందే. ఏంటిది? ఇదా? ఇది జాతకాల పేపర్లు. అయినా ఇది నీకెక్కడిది? నువ్వెక్కడ దాచిపెట్టావో అక్కడి నుంచే తీసుకొచ్చాను. ఎందుకు? ఈ పెళ్లిలో జరుగుతున్న నాటకం తెలుసుకోవడానికి. అసలు ఈ పెళ్లి ఎవరితో ఎవరికి జరుగుతుందో కనిపెట్టడానికి. ఎవరికో ఏముందమ్మా, రాధికమ్మకి కార్తిక్ బాబుకి, అదే రఘుబాబుకి. సకల, ఏంటి నువ్వు చేస్తున్న పని? ముందు నువ్వు చేస్తున్న పని గురించి చెప్పు. ఎందుకు ఇలా చేస్తున్నావు? రఘుని అడ్డం పెట్టుకుని కార్తిక్కి రాధికకి పెళ్లి చేయాలని నువ్వు ప్లాన్ చేసావు కదా? కాసేపట్లో జరగబోయే పెళ్లి కార్తిక్కి రాధికకి, అవునా? సకలా, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. ఇది ఊహ కాదు, నిజం. కార్తిక్ రాధిక జాతకాల్ని నువ్వు స్వామీజీకి చూపించడం నిజం. మా అబ్బాయి కార్తీక్ కృష్ణ, వాడితో 100 ఏళ్ల జీవితం పంచుకోవాలని నేను ఆరాటపడుతున్న రాధికల జాతకాలు, వాళ్ల వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ఒకసారి చూసి చెప్పండి స్వామి. వాళ్ళిద్దరి జాతకాలు అద్భుతంగా కలిశాయని స్వామీజీ చెప్పడం నిజం. జాతకాలు అద్భుతంగా ఉన్నాయి. పెళ్లి జరిపిస్తే ఆ రాధాకృష్ణుల్లాగే ఈ రాధికా కృష్ణులు కూడా నిండు 100 ఏళ్లు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు. కార్తిక్ రాధికల పేర్ల మీద నువ్వు లగ్న పత్రిక రాయించడం అంతకంటే నిజం. నీ ప్లాన్ని కార్తిక్తో చెప్పి నేను ఈ పెళ్లిని ఆపించబోతున్నానన్నది నువ్వు తెలుసుకోవాల్సిన నిజం. సకల, సకల ఆగు. సకల, పల్లవి జ్ఞాపకాలతో కార్తీక్ పిచ్చోడైపోతున్నాడు. 27 ఏళ్లకే 100 ఏళ్ల జీవితాన్ని ముగించేసుకుంటున్నాడు. కన్న కొడుకు కళ్ల ముందు ఆ నరకంలో బ్రతుకుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. అందుకే పాత జీవితాన్ని బహుమతిగా ఇద్దామని, జీవితాంతం కార్తీక్ సంతోషంగా ఉండేలా చేద్దామని ప్రయత్నిస్తున్నాను. అర్థం చేసుకో. నువ్వెన్నైనా చెప్పు, ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను. సకల, నీది పంతమో లేదంటే వాడి మీద పగో నాకర్థం కావట్లేదు. ఏ, నీ తమ్ముడు సంతోషంగా ఉండాలని ఒక అక్కగా నీకు లేదా? నువ్వు కోరుకోవా? కోరుకుంటాను, కానీ
ఆ రాధిక మన ఇంటి కోడలవ్వడం మాత్రం చచ్చినా ఒప్పుకోను. సకలో పిచ్చిగా ప్రవర్తించుకు. రాధిక కార్తీక్ ని ప్రేమించింది. తను కార్తీక్ కి భార్య అయితే అర్థం చేసుకుంటుంది, ప్రేమగా చూసుకుంటుంది. అప్పుడు కార్తీక్ జీవితం బాగుంటుంది, బాగుపడుతుంది. అమ్మా అవన్నీ నాకు చెప్పకు. రాధిక కార్తీక్ భార్య అవ్వడానికి వీల్లేదంటే వీల్లేదు, అంతే. సకలో నా మాట విను, నేను చెప్పేది అర్థం చేసుకో. సకలో ఏయ్, నన్ను పట్టుకోవడానికి నీకెంత ధైర్యం? సకల ఆగు, నేను చెప్పేది విను. సకల ఏంటిది పిచ్చితరంగా? ఆగు సకల, సకల వదలమ్మా. సకల నేను చెప్పేది విను. ఏయ్ నేను చెప్తున్నాను పట్టుకో. చెప్పేది విను. ఏయ్ నేను చెప్తున్నాను పట్టుకో. వదలమ్మా. వదలు. అమ్మా నువ్వు చేసే తప్పు. చూసావేంటయ్యా? కార్తీక్ చేతికి తాళి కట్టు. అమ్మా ప్లీజ్, అమ్మా నా మాట విను. అమ్మా కార్తీక్. నో అమ్మా, అమ్మా నో. కాళ్ళు కూడా కట్టి. కార్తీక్ తీసుకురా. అలాగేనమ్మా. కార్తీక్, కార్తీక్ ఈ పెళ్లి జరగదు. కార్తీక్. ఏయ్ అమ్మా కార్తీక్, కార్తీక్ ఈ పెళ్లి. కార్తీక్, కార్తీక్ అమ్మ, అమ్మ నిన్ను మోసం చేస్తుంది. సకలో మాట విను. సకలో కార్తీక్. అమ్మగారు మీరు వెళ్ళి మిగతా పనులు చూసుకోండి, మేము చూసుకుంటాం. జాగ్రత్త. సరే. జాగ్రత్త. కాసేపు ఓపిక పట్టుండమ్మా, పెళ్ళైపోతుంది. పదండి. నువ్వు అతని జీవితంలోకి వెళ్ళాలి. అతనికి నీ ద్వారానే మనశ్శాంతి కలగాలి. రాధి మస్త్ అందంగున్నావే. రాధి ఏమైందే? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మీ హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నావా ఏంటి? చెప్పు. అంతే అంతే. వీరిద్దరి జాతకాలు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఆ రాధాకృష్ణుల జాతకాలకి దగ్గరగా ఉన్నాయి. పొరపాటున రాధిక కార్తీక్లకి పెళ్ళై రాధిక ఇంటి కోడలయ్యిందంటే రాధిక రూపంలో నా మెడ కూర్చు బిగుసుకున్నట్టే. పల్లవి యాక్సిడెంట్కి నేనే కారణమన్న విషయాన్ని రాధిక ఎప్పుడు బయట పెడుతుందన్న భయంతో ప్రతి క్షణం చేస్తూ బ్రతకాలి. వాళ్ళ పెళ్ళి ఆపే అవకాశం లేకుండా పోయింది, కానీ ఆపాలి. నాకు కొంచెం వాటర్ తీసుకొస్తావా? అలాగేనే. నువ్వు కూడా వెళ్తావా? సరే. బయట గడిపెట్టి వెళ్ళండి. సరే.
గారు మిమ్మల్ని చూసిన మొదటి క్షణమే నా గుండె ఎందుకంత అలా కొట్టుకుందో నాకప్పుడు అర్థం కాలేదు. కానీ కారణం లేకుండా ఏదీ జరగదు, ఆ దేవుడు ఒకరికొకరిని పరిచయం చెయ్యడు అంటారు. మిమ్మల్ని చూడగానే నా గుండె ఎందుకు అలా కొట్టుకుందో, ఆ దేవుడు మిమ్మల్ని ఎందుకు పరిచయం చేశాడో నైనే చెప్పాకే అర్థమైంది. మీ విషయంలో నా బాధ్యత ఏంటో అప్పుడే నాకు తెలిసొచ్చింది.